వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొరకరాని కొయ్యగా మారారా అంటే అవుననే సమాధానం తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంత్రితో సమానం. అయితే ఆయన ఎక్కడ మంత్రిగా వ్యవహరించడం లేదు, సరి సమానంగా ముఖ్యమంత్రితో పాటు ఆయన కూడా రాష్ట్రంలో తిరుగుతున్నాడు. ఆయన కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తనకంటూ ఒక ముద్ర వేసుకునే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. రాజకీయం అంటే ప్రభుత్వంలో కీలకంగా మారుతున్నారు. ప్రతి అంశంలో ఆయన చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతూ ప్రజల్లో తిరుగుతున్నాడు, ప్రతి అంశంపై మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు బయటికి చెప్పలేకపోతున్నా కూడా లోపల పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చించుకుంటున్నారనేది నిజం. ఇది అందరికీ తెలుసు, కానీ బహిరంగ రహస్యం. పవన్ కళ్యాణ్ గారు చేసే కొన్ని వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని ఆ పార్టీ నాయకుల పెద్దలకు తెలుసు. ఆయన చేసే కొన్ని వ్యాఖ్యలు అలా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆయన మరొకటి కూడా చేశారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా చాలా చోట్ల కోడి పందాలు అధికంగా జరిగాయి. అయితే ఒక జనసేన పార్టీ నాయకుడు కోడి పందాల దగ్గరికి జనసేన పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు తీసుకెళ్లడంతో వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆ నాయకుడిని సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి. పార్టీకి ఆ నాయకునికి సంబంధం లేదు, పార్టీ ప్రతిష్ట దెబ్బతిని భంగం కలిగేలా జనసేన పార్టీ నాయకుడు వ్యవహరించాడని ఆ నాయకునికి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇది ఎందుకు తెలుగుదేశం పార్టీకి నష్టం అంటే, సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కావచ్చు, చాలా జిల్లాలలో కావచ్చు, కోడి పందాలు తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి జరిపించారు. ఈ పందాలలో దాదాపు 2000 కోట్లకు పైగా బెట్టింగ్లు పెట్టి పందాలు ఆడారని ప్రచారం జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏ నాయకునిపై కూడా చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, మంత్రులు పాల్గొన్నారు ఈ కోడి పందాలలో అనే ప్రచారం జోరందుకున్నా కూడా పోలీసులే దగ్గర ఉండి పందాలు ఆడించారు అనే ప్రచారం ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడా స్పందించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎవరిని హెచ్చరించలేదు. తెలుగుదేశం పార్టీ ఎవరిపైన వేటు వేయలేదు, ఎవరిని హెచ్చరించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన వెంటనే పార్టీకి సంబంధించిన నాయకుడిని సస్పెండ్ చేశారు. కోడి పందాల దగ్గరికి ఫ్లెక్సీలు, జనసేన పార్టీ జెండాలు తీసుకెళ్లాడని ఆయనకు తెలియడంతోనే సస్పెండ్ చేశారు. మరి ఇది తెలుగుదేశం పార్టీకి నష్టమే కదా. అలాగే గతంలో కాకినాడ పోర్టుకు వెళ్ళాడు ఆయన. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని ఆయన దృష్టికి వెళ్ళడంతో ఆయన వెళ్ళేది ముఖ్యమంత్రి గారికి కూడా తెలియదు. డైరెక్ట్ ఆయన ఎక్కడికో వెళ్ళారు, అక్కడ నుంచి కాకినాడ పోర్టుకు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ సిప్పులను పరిశీలించారు. ఒక సిప్పులో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని ఆయనకు తెలియడంతో వెంటనే సీజ్ ద సిప్ అని ఆయన చెప్పారు. ఆ సీజ్ ద సిప్ అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగాయి. అదొకటైతే ఇటీవల జరిగిన కాలంలో తొక్కిసలాట్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఈఓ కావచ్చు, టీడీడీ చైర్మన్ కావచ్చు, డిప్యూటీ ఈఓ కావచ్చు, పాలక మండలి సభ్యులు కావచ్చు, అందరూ క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి ఒక విధంగా నష్టం కలిగే మాటలే. అదే కాకుండా గతంలో ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. డీజీపీ గారు, హోంమంత్రి గారు బాధ్యతలు తీసుకోరా, మీరేం చేస్తున్నారు, నేను కానీ హోంమంత్రి తీసుకుంటే వేరే విధంగా ఉంటుంది అని హెచ్చరించారు. అలాగే తిరుమల లడ్డుపై మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపారని ఆరోపణలు చేశారు.
కూడా ఆ వ్యాఖ్యలు దుమారం లేచాయి. ఇలాగా ముఖ్యమంత్రికి ఆయనకు సంబంధం లేకుండా ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మరొకటి మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ఆయన రాజకీయ భవిష్యత్తును పెంచేలా ఉన్నాయి. చాలా వ్యూహంగా ఆయన ముందుకు వెళ్తున్నాడు. ప్రతి చోట తన ముద్ర ఉండేలా చూసుకుంటున్నాడు. ప్రభుత్వంలో కూడా రేపు సంక్షేమ పథకాలు అమలైతే ఖచ్చితంగా ఏదో ఒక చోట ఖచ్చితంగా ఆ పథకాలపై తన ముద్ర ఉండేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. ప్రభుత్వంలో ఆయనకంటూ ఒక ముద్ర వేసుకుంటున్నారు. రాజకీయంగా ఆయన ఎదుగుతున్నాడు. తన పార్టీని బలోపేతం చేసుకుంటున్నాడు. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయన కూడా రాష్ట్రంలో తిప్పాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎదిగిపోతున్నాడు కాబట్టి. ఖచ్చితంగా అయితే లోపల తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు కొరకరాని కొయ్యగా మారారు అనేది నాయకులందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వంలోనే ఉంటూ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు అనడానికి ఎలాంటి సందేహము అవసరం లేదు.